మార్నింగ్ సిఏ సార్ వాళ్ళు ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా, ఇలా వాష్రూమ్ కానీ దిగి వాటర్లో దూకేశాడు, మ్యాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు. దానికి మేమేమి అనమండి. ఒక అమ్మాయిని పాడు చేశాడు, చావే అతను కరెక్ట్, బ్రతుకున్న మర్యాద ఉండదు ఎక్కడైనా, చచ్చిపోయాడు, మేము దానికి ఏం అనట్లేదు సార్. అదే టైం అయితే ఏ టైంలో చనిపోయాడని కనుక్కోమని చెప్పాను సార్. మళ్ళీ ఆయనకి కాల్ చేస్తే 10:30 ప్రాంతంలో చనిపోయాడని. అయితే నేను అన్నాను 10 నుంచి 10:30, 11 ప్రాంతంలో చనిపోతే మన దగ్గర 10:37 టయానికి వచ్చారు, మరి చచ్చిపోయాడని చెప్పొచ్చు కదా, కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్. ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేసాం, మా కళ్ళ ముందే కొట్టేసి చంపేయడానికి చూసినప్పుడు మేము పట్టించుకోలేదు. ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్, మాట ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి. కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడు. అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్? మార్నింగ్ చెప్పారు సార్. అది నైటే చెప్పొచ్చు కదా సార్. నైటే చెప్తే డెత్కి సంబంధించి లెటర్ రాస్తే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు, మరి కోర్టుని ఎందుకు పెట్టాలి? అదే సార్ నాకు ఉన్న డౌట్. అది మాకు ఎక్కడ తెలుస్తుంది సార్? అది మాకు తెలియదు. మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది. ఆ టైం నుంచి ఈ టైంలోపు అదేదో రాత్రే చెప్పొచ్చు కదా, మమ్మల్ని ఎందుకండి సంతకాలు పెట్టించుకొని అలా రోడ్లు అంటే లాగడం. ఆ మనిషి మాకు అవసరం లేదని వదిలేసాము. కట్టుకున్న భార్యతో పాటు కన్న పిల్లలు కూడా, నా పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని. నా పిల్లలను మేమేం చేసాం సార్? అసలు అని చేసిన వదిలేసేసి నా భర్త, నేను, నా పిల్లలు ఏం చేసాం అసలు అని. నిన్న కాక మొన్న నా ఆడపడుచు ఫోటోలు పెట్టారు. అలా ఎందుకు పెట్టారు సార్? ఎవడైతే తప్పు చేశాడో ఆడి చర్మం ఒలిచేయాలి, కానీ మేము ఏం చేసాం? మేము ఆడవాళ్ళమే కదా. మీ ఇంట్లో ఆడపిల్ల పరుగు పోతే మీరు బాధపడుతున్నారు, మేము మా పరుగులు పోవా? మా ఫోటోలు ఎంతమంది చూస్తారు సార్? సీసీ కెమెరా విజువల్స్ అనేది కావాలి సార్ మాకు, అదే మేము అడిగేది సార్. సీసీ కెమెరా విజువల్స్ టైం టు టైం మాకు వచ్చి. ఆయన చనిపోయినందుకు మాకైతే బాధలేదు సార్. ఏంటంటే మాకు ఆ టైంలో మాకు ఎలా చెప్పారు అనేది